హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీఎం జగన్ దాడిపై నిజాలైతే పూర్తిగా తెలుసుకుందామండి, అన్వేషిద్దాం. సో అసలు ఏమైంది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ఏంటని పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అలాగే మోడీ గారి షాకింగ్ నిర్ణయం, ఆ వివరాలు కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. పథకం ప్రకారం ఒక స్కూల్ 2వ అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు అండి. అక్కడి నుంచి జగన్ కనతకు అంటే ఇక్కడ గురి చూసి పదునైన రాయి తీసుకుని దాడి చేశారు. జగన్ గారు ప్రజలకి అభివాదం అంటే నమస్కరిస్తున్న తరుణంలో ఆయన పక్కకు తిరిగి ఉండటం వల్ల గురి అయితే తప్పింది. ఇక్కడ తగలాల్సింది ఎడమ కంటి, ఇక్కడ తగిలేదు, ఇక్కడైతే తగిలింది. సో ఇక జనానికి అభివాదం చేస్తూనే ఆయన అలాగే బస్సులోకి వెళ్ళిపోయారు. వెంటనే బస్సులో ఉన్న డాక్టర్లతో సహాయంతో అయితే ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అనంతరం గాయంతోనే అలాగే మళ్ళీ బస్సు యాత్రను అయితే కొనసాగించిన ముఖ్యమంత్రి కనుబొమ్మ పైన గీతలాగా కనుబొమ్మ పైన తగిలింది. సో కాబట్టి పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా గాయమైతే తగిలిందండి. సో ఆ వస్తువు పదును అలాగే దాని వేగాన్ని బట్టి పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు, అది రాయి, గ్రానైట్ పలక, ప్లేట్లు, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చనైతే నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాన్యాయమే అనైతే వెల్లంపల్లి అంటున్నారు. ఈ దురాఘాతానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అంటున్నారు. సో టప్ అనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానైతే ఎంపీ కేశినేని నాని అన్నారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 10:38 వరకు సాగి ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లోకల్ అనెస్థీసియా ఇచ్చి గాయానికి కుట్లు వేసిన వైద్యులు, ఈ విధంగా విశ్రాంతి అనేది అవసరం జగన్ గారికి అని అయితే వైద్యులు సూచించారు. ఇక నేడు బస్సు యాత్రకైతే విరామం. ఈ విధంగా దాడిని అయితే దాడి వైఖరిని తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలండి. రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన వైసీపీ శ్రేణుల నిరసనలు. ఈ విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులే అయితే వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. జగన్ దాడిని ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సో జగన్ త్వరగా కోలుకోవాలని అయితే ప్రధాని మోడీ ఆయనతో పాటుగా పలువురు ప్రముఖులు కోరుకున్నారండి. సో అదేవిధంగా పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ గారు కూడా ఈ విధంగా ఆకాంక్షిస్తూ ఉన్నారు, త్వరగా కోలుకోవాలి జగన్ గారు అని చెప్పేసి. సో ఇది ఇలా ఉండగా సిద్ధం అంటూ నగారా మోగించి జనక్షేత్రంలో అడుగుపెట్టిన నీరాజనంలో అందుకుంటున్న బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోయారని అంటున్నారు. విజయవాడ నగరంలోని శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కనీవినీ ఎరగని అశేషణ జనస్పందనతో సాగిన ఈ బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని హత్యాన్యాయానికే పాల్పడ్డారని అయితే అంటున్నారు. ఏ దారిలో వెళ్తారు, ఎక్కడెక్కడ ఆగుతారు, బస్సు యాత్ర వెళ్ళేటప్పుడు కరెంటు వైర్లు తగలకుండా కరెంటు తీసేశారు. చీకటి కనుక ఉన్నప్పుడు ఎంతైనా బాగుంటుంది, అంటే ఎక్కడైతే బాగుంటుంది ప్లేస్ అని చెప్పేసి అన్నీ అధ్యయనమే చేసి విజయవాడ సింగ్ నగర్లో ఓ పాఠశాల కేంద్రంగా పక్కా ప్లాన్తో ఆయననైతే అంతమొందించడానికి ప్రయత్నం చేశారని అంటున్నారండి. సో స్కూల్లో నక్కి ఉండి ఆయన బస్సుపై నుంచి అయితే అభివాదం చేస్తూ ఉన్నప్పుడు కరెంటు లేని సమయంలో ఆసరాగా తీసుకొని బస్సుపై నుంచి ఫ్లడ్ లైట్లు వెలుగుల్లో ఉన్న జగన్ను చూసి పదునైన వస్తువుతో అయితే కొట్టారని అయితే అంటున్నారు. సో ఇది అండి జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాయం అంటే ఈ బస్సు యాత్ర అనేది ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్తుంది, ఈ బస్సు యాత్ర ఎంతసేపు ఆగుతుంది, ఎక్కడ ఉంటుంది అని పూర్తి నాలెడ్జ్తో పూర్తి ప్రణాళికనే సిద్ధం చేసుకొని ఆగంతకుడు ఈ విధంగా అయితే ప్లాన్ చేసి ఉంటారని అయితే భావిస్తున్నారండి ప్రముఖ నిపుణులైతే. ఈ విధంగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర వారధి దాటిన దగ్గర నుండి ఏమైనా కూడా ఆయన జగన్ గారు వెనుకడుగు వేయకుండా యాత్రను అయితే కొనసాగించారు. రాత్రి 8:10 సమయంలో సింగ్ నగర్లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోవడం అయితే బాధాకరమని అయితే పలువురు
విమర్శన అయితే చేస్తూ ఉన్నారండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.